ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజున ఒక చక్కని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మన పైన జాలిని చూపే దేవుడు. ఆయన మాట్లాడితే మన బ్రతుకులు మార్చబడతాయి. ఈ రోజున మరి ఆలస్యం చేయకుండా దేవాతి దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములన్నిటినీ, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమస్తము పైన దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. సమస్త వ్యాధులపైన, బాధలపైన, కష్టాలపైన, శ్రమలపైన దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి. మన నమ్మకం ద్వారా వాటిని జయించాలి. ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఏ సమస్యతో అయితే పోరాడుతున్నావో ఆ సమస్యలో నీకు విజయాన్ని ఇచ్చాడు. ఆ అప్పుల సమస్యలో నీకు విజయాన్ని ఇచ్చాడు. ఆ ఆర్థిక సమస్యలో దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. ఆ రుణ భారాలన్నిటి నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. వాటిని నీవే ఏలుబడి చేయాలి గాని నిన్ను అవి ఏలుబడి చేయకూడదు. హల్లెలూయా. అంత గొప్ప అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉంటే ఈ రోజున దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావు, దేన్ని బట్టి నువ్వు బలహీనపడిపోతున్నావు, దేన్ని బట్టి నువ్వు నిరుత్సాహపడుతున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు అధికారం ఉంది. నీ శత్రువు పైన నీకు అధికారం ఉంది. నీ వ్యాధి పైన నీకు అధికారం ఉంది. ఆ వ్యాధిని జయించేటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ బాధను జయించేటువంటి అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. కాబట్టి నీవు ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకో. బలహీనపడిపోకు, కృంగిపోకు. వచ్చిన వ్యాధిని బట్టి, ఉన్న సమస్యలను బట్టి, నీ శత్రువులు నిన్ను పెడుతున్న ఇబ్బందులను బట్టి నీవు కృంగిపోకు. వాటిని జయించేటువంటి శక్తిని దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకో. ఆయన నీకు జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన నీకు బలం ఇచ్చేవాడు, ఆయన నీకు శక్తిని ఇచ్చేవాడు అని జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు నిలవపడు. ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టు. ఆ యొక్క ప్రతి అపవాది క్రియలన్నిటినీ దేవుని యొక్క శక్తి చేత నీవు జయించు. అన్నిటిపైన నీకు అధికారం ఉందని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. కృంగిపోవద్దు, బాధపడిపోవద్దు, బలహీనపడిపోవద్దు. దేవుని వైపు చూడు. ఆకాశముందున్న నీవు తప్ప నాకెవరు లేరు ప్రభా అని ఆయన సన్నిధిలో నువ్వు మొర్రపెట్టని దేవాతి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన నువ్వు కూడా చేయగలిగితే దేవుడు తప్పక నీ మనవిని ఆలకించి నిన్ను ఒక విజయముతో దేవుడు నింపుతాడు. నిన్ను అన్నిటిపైన అధికారిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, నీకు స్తోత్రాలయ్యా. నీ యొక్క చేతి పనుల మీద అధికారం ఇచ్చిన దేవుడవని ఈ రోజున తండ్రి జ్ఞాపకం చేశారు ప్రభా. ఏ సమస్య మమ్మల్ని ఏం చేయలేదని, ఏ బాధ మమ్మల్ని ఏం చేయలేదని, ఏ కష్టము, ఏ ఇరుకులు, ఇబ్బందులు, శత్రువులు, అప్పులు, రుణభారాలు ఇవేవి కూడా ప్రభా మమ్మల్ని ఏం చేయలేవని వాగ్దానం చేసి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీవే దిక్కుగా ఉండి మీకు మొరపెడుతుండగా బిడ్డలకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి అయ్యా మరి తండ్రి విడుదలను అనుగ్రహించండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ పరమైన ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. ప్రయాణాల్లో తండ్రి మీరు వారికి తోడుగా ఉండండి. అయ్యా, మీ సన్నిధిని వారితో ఉంచండి. నిత్యము మీలో ఆనందించే భాగ్యము, మీతో ఆనందించేటువంటి అయ్యా కృపను బిడ్డలకు మీరు అనుగ్రహించమని, మీ వాక్యమందు సంతోషించేటువంటి మనస్సు వారికి దయచేయమని, మీ మాటలు వింటుండగా ప్రభా వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.